seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream until. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ చాలా ర్యాండమ్గా స్టార్ట్ చేశాను. మార్నింగ్ అన్ఎక్స్పెక్టెడ్గా పార్సిల్ వచ్చిందనమాట. మమ్మీ లాస్ట్ వీక్ వేశారు. సో ఎగ్జాక్ట్గా 10 days పట్టిందనుకుంటా నాకు రీచ్ అవ్వటానికి. అన్ని పచ్చళ్ళు, సమ్మర్ కదా, ఆ కొత్త ఆవకాయి, అన్ని పచ్చళ్ళు, స్వీట్స్ అండ్ మా పెద్దోడు కొన్ని స్వీట్స్ అడిగాడు అనమాట. అది ఎలా అయినా బర్త్డే లోపు రీచ్ అవ్వాలి అని చెప్పి పార్సల్ అయితే వేశారు. అండ్ లక్కీగా వచ్చిందనమాట. ఇవాళ థర్స్డే, సాటర్డే వాడు బర్త్డే. సో ఈవినింగ్ వాడు వచ్చినాక ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తూ మీకు కూడా షేర్ చేస్తాను ఏమేమి పంపించింది. ఇప్పటికి చాలాసార్లు అంటే పార్సల్స్ వేయడం, నేను మీతో షేర్ చేయడం చాలాసార్లు అయింది. యా, ఇది కూడా అలానే నాకు కూడా గుర్తుగా ఉంటుంది అండ్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారు చూస్తూ. సో యా, అది మీరైతే బ్లాగ్ చూస్తుండండి. ఇది వచ్చి ముందు రోజు అండి. నేను అంటే బనానా బ్రెడ్ చేస్తాను అని చెప్పాను కదా, లైక్ బనానా కేక్ ఆర్ బ్రెడ్ ఏదైనా అనుకోండి. అది చేసేటప్పుడు అనమాట. ఇంకా పిల్లలు ఆడిపిస్తూ ఉన్నారు మా కుట్టోడిని. సడన్గా బుర్రలోకి వచ్చింది ఏదో ఒకటి చెయ్యాలి, బేకింగ్ ఐటెం లాగా, లేకపోతే ఏదో ఒక స్వీట్ లాగా చెయ్యాలి అని. చాలా డేస్ నుంచి మంచి క్రేవింగ్ అనమాట, స్వీట్ క్రేవింగ్, ఎట్లయినా కూడా చెయ్యాలి అని. అండ్ ఈ పార్సల్ కోసం వెయిట్ చేస్తున్నాం. 1 week అయిపోయింది. సరే, కస్టమ్స్ దగ్గర ఆపారనమాట. ఏదన్నా అంటే ఈసారి పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపించారు. సో పోస్ట్ ఆఫీస్ ద్వారా ఏంటి అంటే మినిమం అమౌంట్ మనం పే చేయాల్సి వస్తుంది అనమాట. చాలా ఫాస్ట్గా వచ్చేసింది. ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ పెడితే కనుక చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట డెలివరీ. అదే మనం వేరే వేరే మిక్స్ చేసాము అంటే కనుక టైం పడుతుంది, వాళ్ళు కస్టమ్స్ చెక్ చేసి ప్రతి ఒక్కటి చూడడానికి. సో అందుకని చెప్పి ఇంకా త్వరగా వచ్చేసింది. అయినా ఇంకా ఇంటికి రాలేదు కదా, సో ఈలోపు ఇది చేసుకుందాం అని అయితే అనుకున్నాను. ఇంకా పర్టికులర్ రెసిపీ అని ఏం అనుకోలేదు. నేను ఎప్పుడో ఒకసారి చూసాను అనమాట. సరే ఇంకా అలా చేసేద్దాం అన్నట్టుగానే ఏదో ర్యాండమ్గా స్టార్ట్ చేశాను. నేను యాక్చువల్గా ఎక్కువ బనానాస్ తీసేసుకున్నాను. ఇవి కొంచెం పెద్ద సైజ్ అనమాట. నార్మల్ సైజ్ అయితే కనుక ఒక 2 సరిపోతాయి, కానీ ఈ సైజ్ బనానాస్ అయితే ఒక్కటే సరిపోతుంది. నేను ఏంటంటే అంటే కరెక్ట్గా వస్తుందో లేదో అని కొంచెం డౌట్గా స్టార్ట్ చేశాను. అందుకని నేను పర్టికులర్గా రెసిపీ అనేది షేర్ చేయట్లేదు. పైగా ఇంకోటి, కరెక్ట్గా ఇది చేస్తున్నాను లేదో ఈయన కాల్ చేశారు. కరెక్ట్ అదే టైంకి ఈయన ట్రైన్ ఎక్కుతున్నారనమాట. అంటే లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా, గోతన్బర్గ్ వెళ్ళారని ఇట్లాగా. సో బయలుదేరారు, మళ్ళీ రిటర్న్ ఇంటికి వస్తున్నారనమాట. ఇంకా అదే మాట్లాడుతూ చేసేసాను. స్టార్టింగ్లో వీడియో రికార్డ్ చేశాను, కానీ తర్వాత ఇంకా అవ్వలేదన్నమాట. చూసారు కదా, బనానాస్ ఎక్కువైపోయినాయి. అది ఫ్లేవర్ ఎక్కువగా ఉండిందనమాట. అదర్వైజ్ టేస్ట్ అయితే కరెక్ట్గా ఉంది. అంటే టేస్ట్ బాగుంది, కానీ ఏంటంటే బనానా ఫ్లేవర్ ఎక్కువ తెలిసింది. అంత అవసరం లేదు అని అనుకుంటే ఒక బనానా వేసుకుంటే సరిపోతుంది. నేను మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాను ఖచ్చితంగా, ఎందుకంటే టేస్ట్ చాలా నచ్చేసింది పిల్లలకి. ఇంకా ఒకసారి ట్రై చేస్తాను మళ్ళీ. అది కనుక కరెక్ట్గా వచ్చింది అంటే కనుక ఖచ్చితంగా మీతోటైతే షేర్ చేసుకుంటాను. కానీ అసలు ఫస్ట్ టైం కదా బేక్ చేయడం, చాలా బాగా అనిపించింది అనమాట. ఏం బీట్ చేసేది ఏమీ లేదు, జస్ట్ నార్మల్గా హ్యాండ్తో బీట్ చేసేసుకున్నాను అనమాట, విస్కర్ తోటి. మిక్సీ వాడడం అలాంటివి ఏం చేయలేదు, ఎందుకంటే దీనికి బటర్ కంప్లీట్గా మెల్ట్ చేసి వేసా అనమాట, గట్టిగా వేయకుండా. ఎందుకంటే గట్టిగా వేస్తే కనుక మిక్సీ వేయాల్సి వస్తుంది. సో అలా అయితే ట్రై చేశాను. ఎండ్ ప్రోడక్ట్ అయితే ఇలా వచ్చింది. పిల్లలకి ఏదో ఒకటి బాగా నచ్చేసింది అనమాట. సో అది ఇంకా అది అయింది. ఇది నెక్స్ట్ డే యాక్చువల్గా పార్సల్ వచ్చిన రోజు అనమాట. నేనేంటంటే పొద్దున మంచి హడావిడిలో ఉన్నాను, వంట చేసుకుంటున్నాను. సడన్గా బెల్ మోగింది. ఏంటబ్బా అని చూస్తే పార్సల్. సో చాలా పెద్ద బాక్స్ అనమాట, అన్ని ఫుడ్ ఐటమ్సే ఉన్నాయి ఈసారి అన్నీ. అసలు ఫస్ట్ థింగ్ ఆవకాయ కోసం స్టార్ట్ చేసింది అనమాట పార్సల్ ప్యాక్ చేయటము. ఫస్ట్ ఆవకాయ కోసం అని చెప్పి ఆ కొత్త ఆవకాయ పట్టారు, అది ఎట్లయినా పంపించాలి అని చెప్పి. ఇంకా సరే ఇంకా అది ఎలా పంపిస్తున్నాం కదా, ఇంక ఒడియాలు కూడా అవన్నీ పడతారు కదా.
ఇంకా అవి కూడా అని చెప్పి అలా 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 యాడ్ చేసుకుంటే 20 కేస్ అయింది. సరే ఇంకా అది ఓపెన్ చేయాలి అని అనుకుంటా ఉన్నాం. ఈలోపు ఈయనకి చిన్న పని పడిందనమాట. ఈయన ఒక ఆర్డర్ పెట్టుకున్నారు. అంటే ల్యాప్టాప్స్కి కనెక్షన్ది కొన్ని వైర్స్ ఉండినాయి. అది ఆర్డర్ చేసుకున్నారు. ఈయన ఊరు వెళ్ళినప్పుడే కరెక్ట్గా అది మెసేజ్ వచ్చింది, దట్ పికప్ చేసుకోమని చెప్పి. అది ఎక్కడ బార్కర్బీ అంటే చాలా దూరం అనమాట. మేము ఎప్పుడు ఐకియాకి వెళ్తాం అక్కడ. సో ఇంకా అక్కడికి వెళ్ళాం అనమాట. ఎందుకంటే మళ్ళీ వీకెండ్, ఇది యాక్చువల్గా ఫ్రైడే. సో వీకెండ్ వచ్చిందంటే మళ్ళీ కష్టమైపోద్ది, ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్కి ప్రొలాంగ్ అయిపోద్ది అన్నట్టుగాని ఇంకా బయలుదేరి సరే ఇంకా పార్సల్ వచ్చి నాకు ఓపెన్ చేసుకుందాంలే అన్నట్టుగాని బయలుదేరి ఈ వైర్ల కోసం వెళ్ళి తెచ్చుకుని ఇలా కూర్చున్నాం లేదు, న్యూ పోప్ వచ్చేసారు అని చెప్పి వచ్చిందన్నమాట, హ్యాపీమస్ పాపం అని. ఇంకా అసలు ఫుల్ ఎగ్జైట్ అయిపోయాము. ఎందుకంటే ప్రాబబుల్స్ని చూసామన్నమాట, వాళ్ళే అవుతున్నారా లేకపోతే ఎవరన్నా వేరే వాళ్ళ. సో ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉండింది. ఇంకా అది చూస్తూ కూర్చున్నాం అనమాట. ఎవరై ఉండుంటారా అని. హ్యాపీమస్ పాపం అని చెప్పి ఫోన్కి నోటిఫికేషన్ రాగానే అసలు మామూలు కంగారు కాదనమాట. అంటే ఇది ఒక ప్రైడ్ విషయం అనమాట. ఒక కంట్రీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నట్టు ఏ కార్డినల్ అవుతారు అని చెప్పి చాలా ఇదిగా ఉండింది. అండ్ ప్రాబబుల్స్లో మాకు పర్సనల్గా వీళ్ళు అవ్వాలి అనేం లేదు. కాకపోతే ఏంటంటే నేను నమ్మేది దేవుడు ఇదనమాట. అంటే లైక్ దేవుడు ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటాడో ఆయనకి కావాల్సిన పనులు చేయించుకోవడానికి వాళ్ళే అవుతారు అని చెప్పి అసలు చాలా కోయిన్సిడెంటల్గా అనిపించింది అనమాట. ప్రాబబుల్స్లో ఉన్న ఎవ్వరూ అవ్వలేదు. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా కంప్లీట్గా న్యూ పర్సన్ అయ్యారు. అండ్ స్లోగా ఆయన గురించి తెలుసుకున్న దగ్గర నుంచి చాలా నచ్చేశారు, నాకైతే చాలా నచ్చేశారు. అండ్ ఫస్ట్ పోప్ అనమాట, యుఎస్ నుంచి వచ్చిన ఆయన. అసలు సూపర్ అనిపించింది మాకైతే, ఫుల్ హ్యాపీ అయిపోయాము. అండ్ బ్లెస్సింగ్స్ ఇస్తారు కదా ఇలా బాల్కనీలోకి వచ్చి. అండ్ మేము అది చూస్తుంటే మాకు అదంతా గుర్తొచ్చిందనమాట. లైక్ మేము అక్కడికి వెళ్ళినది, మేము చూసింది అదంతా గుర్తొచ్చింది. ఎంత బ్లెస్డ్గా అనిపించిందో అదంతా చూస్తూ ఉంటే. లైక్ మేము అది చూసాము, ఆ ప్లేస్ చూసాము, అదంతా చూసాము అని చెప్పి అక్కడ యాక్చువల్గా అదంతా చూసిన వాళ్ళు జనాలు ఎంత లక్కీయో అని అనిపించింది. కాకపోతే మనం ఎలాగో వెళ్ళలేండి, అంత రష్లోని నుంచోవడం అంతసేపు చాలా కష్టం. బట్ అదొక వేరే ఫీలింగ్ అసలు. బట్ మేమైతే ముందరే వెళ్ళటం అదంతా చూడటం చాలా బాగా అనిపించింది. ఎలా అయినా కూడా ఈ హోలీ ఇయర్లో ఇంకొకసారి వెళ్ళి కొత్త పోపుని కలవాలని అయితే ఉంది. మరి నా ఈ చిన్న దేవుడు చేస్తాడో లేదో తెలియదు, కానీ చూద్దాం చేస్తాడో లేదో. నాకైతే అలా అనిపించింది. వెనక్కి కూడా చెప్పాను, ఇంకొకసారి వెళ్ళి కొత్త పోపుని మీట్ అయితే బాగుంటుంది అని చెప్పి. చూద్దాం ఏమైద్దో. అండ్ ఇంకా అసలు యుఎస్ నుంచి అని అనగానే ఫ్లాగ్స్ ఇలా ఎగిరిపోయినాయి అనమాట. అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లాగ్స్ ఇండియావి కనిపిస్తూ ఉన్నాయి. ఇండియా నుంచి ప్రాబబుల్స్ ఎవరు లేరు, బట్ కార్డినల్ అయితే ఉన్నారు, అది కూడా తెలుగు ఆయన. సో చాలా 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 ఎగ్జైట్మెంట్ తర్వాత పోప్ లియో ద 14 అనమాట. అసలు చాలా చాలా మంచి ఇది అనిపించింది. ఈయన చూడంగానే అదొక రకమైన నైస్ ఫీలింగ్ అనమాట. ఒక పీస్ ఫీలింగ్ అనమాట మనసులోనే. అబ్బా ఎంత హాయిగా ఉందో అని చెప్పి చాలా బాగా అనిపించింది. ఆయన చేసిన పనులు, ఆయన అంతకుముందు చేసిన వర్క్ గురించి తెలుసుకుని నాకైతే దేవుడు అందుకే నేను కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటారు. ప్రాబుల్స్ అందరినీ అలా పక్కన పెట్టి ఇన్ని మాత్రం సెలెక్ట్ చేసుకున్నారు అని చెప్పి చాలా బాగా అనిపించింది. నాకు తెలిసి యుఎస్ నుంచి సెలెక్ట్ అయ్యారు కాబట్టి ఫుల్ యుఎస్ ఒక లెవెల్లో ఫీల్ అయిపోయి ఉంటుంది. అండ్ అది చూసేంతవరకు పార్సల్ ఓపెన్ చేయలేదన్నమాట. నాకేమో పక్కన ఆకలి, విపరీతమైన ఆకలి. అండ్ అర్జెంటుగా పార్సల్ ఓపెన్ చేసి అన్నీ చూడాలి ఏమేమి పంపించారని. చాలా రకాల స్వీట్స్ పంపించారనమాట. సో అవన్నీ టేస్ట్ చేయాలని అయితే ఉండింది మైండ్ అంతని. బట్ ఇలా పోపు అదే అని చూసేసరికి ఇంకా అది చూస్తూ కూర్చున్నాము ఆకలిని ఆపుకుంటానే. ఇంకా అది అయ్యింది, పార్సల్ ఓపెన్ చేస్తూ ఉన్నా అనమాట.
కొన్ని నాకు కొన్ని తమ్ముడికి అన్నట్టుగా రెండుగా పంపించారనమాట. సో క్లియర్గా రాసి పెట్టి ఉంచారు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అని చెప్పి. సో ఆడికి ఇవ్వాల్సినవి అన్నీ పక్కన పెట్టి ఒక బ్యాగ్లో నాయి అన్నవన్నీ నేను పక్కన పెట్టుకున్నాను. అసలు పార్సల్ వచ్చిందంటే ఒక పెద్ద తలకాయ నొప్పి ఏంటంటే ఈ అట్టపెట్టెలు ఎక్కడ డిస్పోజ్ చేయాలని. అసలు అట్టపెట్టెలు డిస్పోజ్ చేయడం ఇక్కడ చాలా కష్టం అండి బాబు. అసలు దానికోసం స్పెషల్గా వేరే దగ్గరికి వెళ్ళి పడేసి రావాలన్నమాట. ఇంకా ఆల్రెడీ ఉన్న పచ్చళ్ళన్నీ క్లియర్ చేసుకుని ఆ డబ్బాలు కడుక్కొని మళ్ళీ కొత్త పచ్చళ్ళన్నీ రీలోడ్ చేసుకోవడం పెద్ద పని అనమాట. అండ్ వచ్చిన ప్రతిదీ సర్దుకోవాలి, నీట్గా పెట్టుకోవాలి. అలా చేసుకుంటేనే నిలవ ఉంటాయి ఎక్కువ కాలం. సో చాలా కష్టమైన పని అనమాట. పార్సిల్ వచ్చింది అని ఒక ఎగ్జైట్మెంట్ అండ్ ఇవన్నీ చేసుకోవాలి అని ఇంకొక నీరసం, రెండు ఒకటేసారి ఉంటాయి నాకైతే. మామూలుగా వీడియో కాల్ చేసి మాట్లాడుకునేటప్పుడు మా పెద్దోడు అన్నాడనమాట, వాణి అరిసెలు కావాలి అని. అంటే మమ్మీని పేరు పెట్టి పిలుస్తారు పిల్లలు ఇద్దరు, అమ్మమ్మ అని అన్నరు, పేరు పెట్టే పిలుస్తారనమాట వాణి అని చెప్పి. సో వాణి అరిసెలు కావాలి, సున్నుండలు కావాలి, లడ్డూలు కావాలి అని అన్నాడు. బర్త్డేకి ఏం కావాలంటే ఇంకా మా మమ్మీ ఉబ్బి దబ్బి అయిపోయి, లడ్డూలు అంటే మళ్ళీ పార్సిల్లో ఎన్ని రోజులు పడుతుందో అవి పాడైపోతాయి అనవసరంగా అని చెప్పి సున్నుండలు, అరిసెలు ఏవేవో పంపించారు. సో అసలుకి లక్కీగా అనమాట వాడు బర్త్డేకి ఇంకొక 2 రోజులు ఉందనంగా తీపోయింది పార్సిల్. ఫుల్ హ్యాపీ అయిపోయాడు. అసలు ఎన్ని వెరైటీస్ అంటే ఈసారి ఫుడ్ ఐటమ్స్ బాబోయ్ నాకైతే పిచ్చికిపోయింది, ఇన్ని వెరైటీస్ ఎప్పుడైతాయా అన్నట్టు. బట్ ఏది కూడా వేస్ట్ కాదనమాట. సో ఇలా రాసి పంపించారు డబ్బాల్లోని. కొన్ని డబ్బాలు అయితే ఇరిగినాయి కానీ ఏది కూడా లీకేజ్ అయితే అవ్వలేదు. వడియాలు పట్టారు, అసలు నా ఫేవరెట్. మినపొడియాలు కూడా ఉన్నాయి దాంట్లోని. సగ్గుబియ్యం వడియాలు, బియ్యం వడియాలు, మినప వడియాలు, ఇంకా ఎండుమిరపకాయలు మజ్జిగలో నానబెట్టి చేస్తారు కదా, అదేంటబ్బా అంటారు మర్చిపోయాను, అవి అవి పంపించారు. అండ్ పూతరేకులు, బెల్లంతో చేసిన పూతరేకులు స్వగృహం వాడి చాలా బాగుంటాయి అన్నమాట. స్వీట్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఆ నేతి ఇది తెలుస్తూ ఉంటుంది అనమాట దానిలోనే. ఇంకా అది పంపించారు. అండ్ జున్ను పౌడర్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇది తెప్పించుకుందాం అని చెప్పి. ఎప్పుడు పార్సల్ వచ్చినప్పుడల్లా నాకు సరేలే ఇప్పుడు ఎందుకులే అని అనుకుంటాను. తమ్ముడు అడిగాడంట, సో అది గుర్తుపెట్టుకుని మరీ పంపించారు మమ్మీ. సో ఈసారి జున్ను ట్రై చేస్తాను అనమాట. నేను ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయలేదు, చూడాలి అది ఎలా వస్తుందో. ఇంకా గోంగూర పచ్చడి, ఆవకాయ పచ్చడి, పండు మిర్చి పచ్చడి, పొటాటో చిప్స్, అప్పా ఇంకెందుకులేండి అసలుకి. ఇంకా పొటాటో చిప్స్ అయితే ఇంటి దగ్గర అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసిస్తారనమాట. సో 2 డబ్బాలు, నాకు ఒక డబ్బా, తమ్ముడికి ఒక డబ్బా అన్నట్టుగాని. అండ్ ఈ చాక్లెట్స్ సిస్టర్-ఇన్-లా ఆర్డర్ పెట్టుకుందంట, తనకు కావాలి అని చెప్పి. సో అవి కూడా దాంట్లోనే వచ్చినాయి. ఇంకా రకరకాల వడియాలు, అసలు అవి ఓపెన్ చేసి చూడంగా నాకైతే పిచ్చెక్కిపోయింది అనమాట. ఇన్ని రకాల వడియాలు ఎప్పటికైతాయా అన్నట్టుగాని. బట్ ఇంట్లో బాగా సేల్ అయిపోతాయండి ఫుడ్ ఐటమ్స్. అది కూడా ఇండియన్ వెరైటీస్ అస్సలు వేస్ట్ కావు మాకైతే. ఎక్కడెక్కడికో అని చెప్పి తిరిగి తెచ్చుకుంటాం కదా, సో వాటి వాల్యూ బాగా తెలుసు అనమాట. ఇంకా వీటిని ఏమంటారు, చక్రాలు అంటారా ఏమంటారు నేను మర్చిపోయాను. ఇవి కూడా పంపించారు అనమాట. హాట్ ఐటమ్ ఇంకో ప్యాకెట్ ఉండింది కానీ అప్పటికి వెయిట్ ఎక్కువ అయిపోయింది. ప్లస్ ఇంకా ఈ వెరైటీ అలో చేయరండి అని చెప్పి. ఏంటంటే మామిడికాయ తొక్కులు అనమాట, ఎండబెట్టిన తొక్కులు. అది ఏంటంటే మామిడి తాండ్రలాగా ఉంటుంది అని చెప్పి పంపించారంట. అది తీసేశారు ఎందుకంటే ఇక్కడ కస్టమ్స్లో అలౌ చేయరు అది ఇది అని చెప్పి. ఇంకేంటంటే డాడీ ఈ క్యాండీ ప్యాకెట్లని అదని ఇదన్నీ అన్నీ కొన్ని పంపిస్తూ ఉంటారు పిల్లలకి. సో ఆ క్యాండీ ప్యాకెట్ కనపడింది. ఇంకా అది కనపడంగానే మా పాప సైలెంట్గా తీసేస్తుంది. ఏంటంటే వరుసపెట్టి తినేస్తూ ఉంటారు, ఇంకా అది తీసి దాస్తాను, తీయొద్దని చెప్పాను అనమాట. సో ఈ పొటాటో చిప్స్ ఒక డబ్బా నిండా నాకొకటి, తమ్ముడికి ఒకటి అన్నట్టుగా పంపించారు. ఇంకా అసలు పార్సల్ ఓపెన్ చేయగానే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి కానీ ఆవకాయ స్మెల్ గుప్పుమని కొట్టిందనమాట. కొత్త ఆవకాయ పట్టిన తర్వాత ఇల్లంతా వాసన వస్తూ ఉంటుంది కదా, పార్సల్ తీయంగానే అదే అనిపించింది. అబ్బా ఎప్పుడు పెట్టుకుని తిందామా అని చెప్పి. నాకేంటంటే సరేలే, నాకు ఆల్రెడీ అప్పటికే లేట్ అయిపోయింది అండ్ ఆకలి మీద నీరసం వచ్చేస్తుంది, తర్వాత చూద్దాంలే అన్నట్టుగా అనుకున్నాను. కానీ ఈయనైతే ఆవకాయ తీసి పెట్టేసి తినేద్దాం, రాత్రికి టేస్ట్ చేసేద్దాం అని అన్నారు. కొత్త ఆవకాయ చాలా డేంజర్ అండి బాబు. అసలుకి కలుపుకుని తినంగానే కారం మండిపోయింది మాకైతే. అంటే
మాకు ఇక్కడ ఉన్న తర్వాత కారము అంత అలవాటు పోయింది. ఇండియాలో తినేంత లెవెల్‌లో కారం ఏదో తింటాం కానీ మరి అంత స్పైస్‌గా కాదు. సో, అది కొత్త ఆవకాయ కదా! అందులోని తినేటప్పటికి చాలా మంటొచ్చేసిందనమాట నైట్ టైమ్ తినేటప్పటికి. బట్ యాహ్! టేస్ట్ అయితే సూపర్ ఉండింది. ఎంతైనా కొత్త ఆవకాయ కొత్త ఆవకాయే. ఇంకా ఇవన్నీ చూసుకొని ఎప్పుడు సర్దుకోవాలిరా దేవుడా అన్నట్టుగా అనిపించింది నాకైతే. చాలా అంటే టైం తీసుకుంటది. ప్లస్ ఎఫర్ట్స్ పెట్టాలనమాట. దాన్ని స్టోర్ చేసుకోవడానికి వచ్చినవన్నీ. ఇంకేంటంటే పొటాటో వడియాల్లా కూడా చేస్తారనమాట. ఇంకా అవి కూడా చేసి పంపించారు. అవి కూడా బావుంటాయి. లైక్ మామూలుగా వడియాలు వేసుకున్నట్టే వేసేసుకొని కొంచెం ఉప్పు, కారం అలా జల్లుకుంటే సరిపోతుందనమాట. చాలా బావుంటాయి. ఇంకా అవి కూడా పంపించేసరికి ఇన్ని ఎవరు తింటారమ్మా అనుకున్నా నేనైతే. ఇవన్నీ ఏంటంటే సిస్టర్ ఇన్ లా ఆర్డర్ పెట్టుకుంది. సో, ఆ ప్యాకెట్స్ అన్నీ వేరేగా పెడుతున్నా అనమాట. సున్నుండలు కూడా ఇద్దరికి కలిపి పెట్టారు. బట్ అవేమైనాయి అంటే డబ్బాలో కుక్కి కుక్కి పెట్టేటప్పటికి బాగా గట్టిగా అయిపోయాయి. అంటే లైక్ ఒకదానికొకటి అతుక్కుపోయి ఇలాగా డబ్బాకి అతుక్కుపోయినాయి అనమాట. తీయంగానే వచ్చేసినాయి ఇలాగా ఇరిగిపోయి. అదేంటంటే కొంచెం మళ్ళీ చుట్టుకుంటే సరిపోతుందనమాట. ఇంకా పెద్ద పనేం ఉండదు. ఇంకా అది చేసుకున్నాను. అండ్ ఇది బెల్లం పా అంటే అబ్బా! ఏమంటారు దీన్ని? చాలా ఫేవరెట్ నాకు, పాపకి. అది గూడా పంపించారనమాట. ఎందుకంటే అది ఉంటే నేను, పాప ఎళ్ళెళ్ళి మరీ తింటుంటాం. కొంచెం కొంచెం అంత ఇష్టము. అండ్ చాలా కారపొడులు కందిపొడి, కరివేపాకు కారం, ఇంకా కారపొడి ఇవన్నీ మాకు బాగా సేల్ అవుతాయి. ఎందుకంటే ఇడ్లీ, దోసలు గదా ఎప్పుడూని. మధ్య మధ్యలో అల్లం పచ్చడి లేనప్పుడు ఇలా కారపొడి, చట్నీ అట్లా యేసుకొని తినేస్తా ఉంటాం నెయ్యిలోని. సో, అది కూడా బాగా సేల్ అవుతది. అందుకని అవి కూడా చేసి పంపించారనమాట. సో, ఇది ఇంత పెద్ద అట్టపెట్టి ఖాళీ చేసి ఇవన్నీ సర్ది నాకు ఒక 2 డేస్ పట్టింది కంప్లీట్‌గా. ఎందుకంటే కుట్టిగాడు ఉన్నాడు కదా! వాడితోటి పెట్టుకొని ఈ పచ్చళ్ళన్నీ క్లియర్ చేయాలంటే చాలా టైం పడతది. లైక్ కారం కదా! నాకైతే అది తీసిన తర్వాత ఒక పూటంతా చెయ్యి మంట తగ్గలేదు. ఎంత కడుక్కున్నా అంత మంట పుట్టేసింది కారం మండిపోయి. బట్ యాహ్! ఎట్లగట్ల అయితే 2 డేస్ అయితే పట్టింది సర్దుకోవడానికి. బట్ ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్‌ని అది అయ్యే వరకు ఎంజాయ్ చేస్తూ బాగా ఇదైతే అయ్యాము. కానీ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. లాస్ట్ వ్లాగ్‌లో చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ అండి. నా థాట్స్‌ని సపోర్ట్ చేసినందుకు. లాస్ట్ ఏమైందంటే అంటే నేను వ్లాగ్ అప్లోడ్ చేసేసాను. అంటే లైక్ మాట్లాడేసాను అప్పటికి. తర్వాత తనకి తానే వచ్చి సారీ చెప్పి ఏమనుకోవద్దు కొంచెం హార్ష్గా మాట్లాడాను, చాలా ఇదొచ్చేసింది లైక్ అలా అపాలజైజ్ చేసి తర్వాత ఏంటంటే నేను ఎంత అరిసినా కూడా మీరు చాలా పేషెన్స్గా ఉన్నారు, ఏమనుకోవద్దు నా గురించి తప్పుగా, ఎప్పుడన్నా కుదిరి టైం దొరికితే కనుక మనం కలుద్దాం పర్సనల్గా, మీరు చాలా మంచి వాళ్ళలాగా ఉన్నారు అది ఇది అని చెప్పి అంటా ఉన్నది. నేను నమస్కారం చెప్పి ఆల్ ది బెస్ట్ అని చెప్పాను అనమాట. సో యాహ్! అది ఇంకా నైట్ అంతా న్యూస్ చూడడంలో గడిసిపోయింది. ఎందుకంటే స్ట్రైక్స్ అవుతా ఉండినాయి కదా! టెన్షన్‌గా ఉందన్నమాట. సో అదండి ఈ వ్లాగ్‌కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఛానల్‌ని కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటివరకు టేక్ కేర్. బాయ్ బాయ్. Seeing monsters out your window. No, you can't sleep.